హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మేము వచ్చేసి కాళభైరేశ్వర దేవాలయంకి వెళ్ళాము. అక్కడ వచ్చేసి చాలా ఇంప్రూవ్ చేశారండి. చాలా అందంగా ఉంది. అయితే మేము 4 months అయిపోయిందండి ఈ దేవస్థానంకి వచ్చేసి. మేమైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఈ దేవస్థానంకి అయితే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా పెద్దదండి. గుడి అయితే చాలా అందంగా ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ అంటే పోతేనే మన వినాయకుడు గణపతి ఎప్పుడు ఉన్నారో ఇంకా అక్కడ మేము మొక్కేసుకొని ఇంకా ఫస్ట్ మన గణేశప్పని మొక్కితేనే కదండి ఇంకా ఫస్ట్ మనకు అన్నమే ఫస్ట్. ఆ తర్వాత ఇంకా అన్ని దేవుళ్ళు అని చెప్పుకుంటున్నాను. ఇంకైతే పూజ సామానాన్ని తీసేసుకొని ఇంక వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి చాలా దేవుళ్ళు పెట్టారండి. ఒక్కొక్క గుడి మధ్య సపరేట్గానే కట్టేసి ఇక్కడ వచ్చేసి చాలా గుడిలే ఉన్నవి. ఇంకైతే మేము వచ్చేసి గణపతి అప్పుడు ఇంకా పూజ చేసుకొని ఇంకైతే అలాగే ముందుకు వెళ్తున్నాము. ఇక్కడైతే చాలామంది వచ్చేసి మొక్కుబడులు చేసి ఇక్కడ గుమ్మడికాయ అంతాను దీపాలు అంటిస్తున్నారు. ఇంకా మేమైతే ఫస్ట్ ఈశ్వరుని గుడికి లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ దుర్గామాత అమ్మను కూర్చోబెట్టారు. చాలా అందంగా అలంకరించారండి. నిజంగా చాలా బాగుంది. ఇంకా లోపలైతే ఇంకా దేవుని ఈశ్వరుని అయితే మొక్కునేసి ఇంకా వచ్చాము. సెంటర్లో చూడండి లింగంని చాలా అందంగా అలంకరించారు. ఎక్కడ చూస్తేనే దేవుళ్ళు ఫోటోలు నిజంగానే చాలా అందంగా ఉంటుందండి. ఇంకోటి ప్రశాంతంగా ఉంటుంది చాలా ఈ దేవస్థానంలో అయితే. ఇంకా మేము ఇంకైతే దేవస్థానం వెనుక అయితే ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని వచ్చేసి దర్శించుకునేసాము. ఇంకా ఇక్కడైతే కాళీయమ్మ మాత ఇదేంటి కాళీయమ్మ మాతని ఇంకా దర్శించుకొనేసి నేను అక్కడైతే వీడియో అయితే మొత్తంగా ఎత్తలేదు. ఇంకైతే ఇక్కడ ఇంకా దేవుడిని చూసేసుకొని ఇంకైతే ఇక్కడ ఫుల్ అన్నదానం అంటే ఎంతో మంది వస్తుంటారు. ఇంకా మేమైతే తీసేసుకొని ఇంకా భోజనం తినేసి ఇంటికి బయలుదేరేసాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.